ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని రాజ్యానికి అప్పుల మహారాజు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారని విమర్శించారు. మంగళవారం మండలంలోని కరుగూరుమెల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల దోపిడీ జరిగింది. ప్రజా సంక్షేమం దిశగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పనిచేస్తుంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు. ప్రస్తుత ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అందరివాడని అన్నారు. సొంత సోదరిని, తల్లిని దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గత వైసీపీ పాలనలో స్థానిక స్వపరిపాలన కనుమరుగై అయ్యిందని అన్నారు. వైసీపీ పాలనలో సర్పంచ్కి కీలుబొమ్మలు అయ్యారు. కేంద్రం నిధులు తన జేబులో వేసుకున్నాడని ఆరోపించారు. ఆచంట నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు. మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. పెన్షన్లు తప్ప ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లో డిఎస్సి ద్వారా 16,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ల పెంపు, బుడమేరు ముంపు, వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు నిద్రాహారాలు మాని సేవలు అందించారని చెప్పారు. అప్పు చేయకుండానే సూపర్ 6 పథకాలు అమలు చేసేలా ప్రయత్నిస్తామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు ప్రకటించారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని చేయాలన్నదే ఇది మంచి ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డ్రైనేజీ, రహదారుల నిర్మాణం, చెరువుల ఆధునీకరణ చేపడతామని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లం పద్మావతి, జడ్పీటీసీ ఉప్పలపాటి రమేష్, సురేష్ బాబు, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, వైస్ ఎంపీపీ ఎర్రగుప్పల నాగరాజు, బీకే, జనసేన ఆచంట మండల అధ్యక్షుడు జవ్వాది బాలాజీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండలకు సంబంధించిన శాఖ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షలు చెప్పాడు, కానీ డ్వాక్రా రుణాలు 5 లక్షలకు మించి ఇవ్వలేకపోయాడు. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినట్టునే వడ్డీ లేని డ్వాక్రా రుణాలు 10 లక్షలకు పెంచామనే మాట చెప్తాను. తప్పడు పట్టండి బాబు. మీరే ప్రభుత్వంలో 12,000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి, పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారు. 8,600 కోట్ల పంచాయతీలు, 3,600 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ నుంచి దారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి. ఎవడన్నా లూటీ చేయాలంటే కింద చేస్తారు కదా, డబ్బున్న ఒకటి దగ్గర 70,000 పంచాయతీ లూటీ చేసిన గరుడు ఎవడా? జగన్మోహన్ రెడ్డి. అంటే రౌడీ రాజు ఇలాగే ఉంటుంది మన రాష్ట్రం. రౌడీ రాజే మిమ్మల్ని అందరినీ పంచాయతీలో డబ్బులందరూ కూడా 12 సంఘానికి, 15 ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు కొట్టేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఈ రాష్ట్రం 100 రోజులు వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ గారు, సంబంధిత మంత్రి గారు 14,452 కోట్లు పంచాయతీలకు నిధులు శిక్షణ సందర్భంగా హృదయపూర్వకంగా వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందిస్తున్నా. ఈ డబ్బులు ఎక్కడ ఇవ్వకుండా మా కేంద్రం నుంచి వచ్చింది. ఒప్పుకోవాలా? ఆ డబ్బులు కూడా రెడీ చేశాడు బాబు జగన్మోహన్ రెడ్డి. నేను సరదాగా నవ్వుతా మాట్లాడి సీరియస్ అయ్యా. నేను రాజధాని రైతులు రోడ్లెక్కారు. కౌలు కూడా కూడా గత 5 సంవత్సరాలు 400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినట్లే పాత బకాయిలు కౌలు రైతులు రాజధాని భూములు ఇస్తే వారికి కూడా 400 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం 100 రోజులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం. అది మనది. మందేనా? మాదా? మనది. మన ప్రభుత్వం మంచిగా చెప్పండి. మన ప్రభుత్వం మంచిగా కాదా? ఏంటప్ప మాట్లాడి అహర్నిశమే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్తశుద్ధితో ఉన్నారనేటువంటి విషయం. ఏదైతే అమరావతి అభివృద్ధికి రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేటాయించడం,
ఆగిపోయిన పోలవరం పనుల్ని పరిగెత్తించడానికి 12,000 కోట్ల రూపాయలు అదేవిధంగా పెద్ద ఎత్తున పెన్షన్ని 4,000 రూపాయలు ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాన్ని తీర్చడంలో ముందున్నాయనేటువంటి విషయాన్ని దాదాపు ప్రజలందరూ కూడా ఇవాళ అంగీకరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలు వారంతటా వారుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదే రకమైనటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాలని కూడా రాబోయే రోజుల్లో రెండు ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయనే విషయాన్ని